అనారోగ్యంతో ఉన్న వారి గురించి ఈ సమయంలో ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. ప్రభువైన యేసు క్రీస్తు ఖచ్చితంగా స్వస్థపరుస్తాడు. ప్రార్థన చేద్దాం. విశ్వాసంతో ఈ యొక్క ప్రార్థనలు ఏకీభవించండి. ప్రభు మిమ్మల్ని ముట్టి మీ శరీరంలో ఉన్న అనారోగ్యాన్ని సంపూర్ణంగా స్వస్థపరుస్తాడు. అది చిన్నదైనా పెద్దదైనా, అది ఎటువంటిదైనా మనకైతే అసాధ్యం, కానీ మన నమ్మదగిన దేవుడు, మన ప్రభువు, సర్వశక్తిమంతుడైన దేవుడైన ప్రభువైన యేసుక్రీస్తుకు ఏది కూడా అసాధ్యము కానే కాదు. విశ్వసించండి, ప్రార్థిస్తూ ఉండగా ఏకీభవించండి. ప్రభువు మిమ్మల్ని సంపూర్ణంగా స్వస్థపరుస్తాడు అని నమ్మండి. దేవుడు తన కార్యం నెరవేరుస్తాడు. ప్రార్థన చేద్దాం. మహాప్రేమ కలిగిన, మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తూ ఉన్న మా ప్రియ పరలోకపు తండ్రి, మా కొరకు ఈ లోకానికి దిగి వచ్చిన మా ప్రియ ప్రభువా, మా యేసయ్య, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు, మహిమ, ఘనత, ప్రభావాలు మీకే సమర్పిస్తూ ఉన్నాం. మీరు పొందిన దెబ్బల చేత మాకు స్వస్థతను అనుగ్రహించారు. అందును బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. నిన్ను స్వస్థపరిచి యెహోవాను నేనే, యెహోవా రాఫా అని సెలవిచ్చారు తండ్రి. మీకు వందనాలు, స్తోత్రాలు. ఇదిగో ప్రభువా, ఈ సమయంలో ఎందరైతే అనారోగ్యంతో ఉన్నారో వారి గురించి ప్రత్యేకంగా ప్రార్థన చేస్తూ ఉన్నాను. ఎందరైతే ఈ ప్రార్థనలో ఏకీభవిస్తూ ఉన్నారో వారి గురించి ప్రత్యేకంగా ఈ సమయంలో ప్రార్థిస్తూ ఉన్నాను. గొప్ప దేవుడా నాయనా, అది ఎటువంటి అనారోగ్యమైనా ఈ సమయంలోనే నీ బిడ్డలను స్వస్థపరచండి. నడినెత్తి మొదలుకొని అరికాలు వరకు శరీరంలో ఉన్న ప్రతి విధమైన వ్యాధిని, జబ్బును, ప్రతి విధమైన బలహీనతను, రోగాన్ని, వైరస్ను ఇప్పుడే నాయన తొలగించివేయండి. కంప్లీట్ హీలింగ్ ఇప్పుడే నీ బిడ్డలకు దయచేయండి. నజరేయుడు యేసు నామములో సంపూర్ణమైన స్వస్థత ఇప్పుడే కలుగును గాక. అది క్యాన్సర్ రోగమైన నాయన, అది చర్మ వ్యాధి అయినా, అది గుండె సంబంధించిన వ్యాధి అయినా, అది ఎటువంటి వ్యాధి అయినా, వెన్నెముకు సంబంధించిన వ్యాధి అయినా, నరాల జబ్బైనా, ఏ విధమైన వ్యాధి అయినా ప్రభువా, సంపూర్ణమైన స్వస్థత యేసయ్యా ఇప్పుడే దయచేయండి. ప్రభువా, ఇప్పుడైనా బిడ్డలను ముట్టి సంపూర్ణంగా స్వస్థపరచండి. ఏ వ్యాధి వారిలో ఉండడానికి వీల్లేదు. యేసుక్రీస్తు నామములో ఈ శరీరాలను పాడు చేస్తున్న దురాత్మ ఇప్పుడే శరీరాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోమని ఆజ్ఞాపిస్తూ ఉన్నాను. నజరేయుడు యేసు నామములో ఇకెంత మాత్రము ఆ రోగానికి సంబంధించిన ఆ దురాత్మలు ఆ శరీరంలో ఉండడానికి వీల్లేదు. యేసుక్రీస్తు నామములో సంపూర్ణమైన విడుదల నీ బిడ్డలకు ఇప్పుడే కలుగును గాక. యేషువా మెస్సయ్యా నాయన, ఇప్పుడే నీ బిడ్డలను ముట్టి సంపూర్ణంగా స్వస్థపరచండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కంప్లీట్ హీలింగ్ యేసు నామములో ఇప్పుడే కలుగును గాక. అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు కంప్లీట్ హీలింగ్ కలుగును గాక. కళ్ళల్లో ఉన్నటువంటి సమస్య తొలగిపోవును గాక. గుండెలో ఉన్నటువంటి సమస్య తొలగిపోవును గాక. మెదడులో ఉన్న సమస్య తొలగిపోవును గాక. అరికాళ్ళల్లో ఉన్న సమస్య తొలగిపోవును గాక. చేతుల్లో ఉన్న సమస్య తొలగిపోవును గాక. లివర్లో ఉన్న సమస్యలు తొలగిపోవును గాక. ఎముకల్లో ఉన్న సమస్యలు తొలగిపోవును గాక. రక్తంలో ఉన్న సమస్యలు తొలగిపోవును గాక. కంప్లీట్ హీలింగ్ ఇప్పుడే యేసు నామములో కలుగును గాక. ఇంకా ఎక్కడ ఏ సమస్య ఉన్నా, ఆ శరీరంలో ఎటువంటి అనారోగ్యం ఉన్నా, ఏ సమస్య ఉన్నా, ఏ జబ్బున్నా, ఏ వ్యాధి ఉన్నా, అది ఏ స్థాయిలో ఉన్నప్పటికీ కూడా యేసయ్యా నీ ముందు నిలవలేదు నాయన. ఇప్పుడే నీ బిడ్డలను ముట్టి సంపూర్ణంగా స్వస్థపరచండి. నడినెత్తి మొదలుకొని అరికాలు వరకు శరీరంలో ఉన్న ప్రతి బలహీనతను తీసివేయండి నాయన. గాయాలైనట్లయితే ఇప్పుడే నీ బిడ్డలను ముట్టి ఆ గాయాన్ని సంపూర్ణంగా స్వస్థపరచండి. కంప్లీట్ హీలింగ్ ఇప్పుడే నీ బిడ్డలకు దయచేయండి ప్రభువా. నాయన, ఎటువంటి వ్యాధి కూడా నీ బిడ్డల శరీరాల్లో ఉండడానికి వీల్లేదు నాయన. కంప్లీట్ హీలింగ్ ఇప్పుడే దయచేసి సంపూర్ణమైన స్వస్థత, ఆరోగ్యము, బలమును, శక్తిని బిడ్డలకు దయచేయమని ప్రార్థిస్తున్నాను. నూతన బలముతో, నూతన శక్తితో ఇప్పుడే నీ బిడ్డలను ముట్టి నాయన బాగు చేయమని, సంపూర్ణ ఆరోగ్యాన్ని, బలాన్ని, శక్తిని, దీర్ఘాయుష్ని బిడ్డలకు దయచేయమని, నీ రాకడ వరకు నీ కాపుదల్లో మంచి ఆరోగ్యంతో భద్రపరచమని యేసు నామమున ఈ ప్రార్థన సమర్పించి
అడిగినవన్నీ పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ప్రభు నిన్ను స్వస్థపరిచాడు, ధైర్యంగా ఉండు. యేసయ్య నన్ను స్వస్థపరిచాడని నమ్ము. దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యం చేయనుగాక. మీ యొక్క సాక్ష్యాలు, దేవుడు మీ జీవితంలో చేసినటువంటి సాక్ష్యాలు కనపడుతున్న నెంబర్కు పంపించండి, ఫోన్ చేసి చెప్పండి. దేవుణ్ణి మనందరం కలిసి మహింపరుద్దాం. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి కాపాడునుగాక. ఆమేన్.